దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయుచు ఉన్నాను. దేవుని కృపను బట్టి ఈ జూలై నెల 27వ దినము దేవుణ్ణి ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేశాడు. 28వ దినము దేవుని వాక్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించి ఉండగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం అవగాహనకు తెచ్చుకుందాం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 3వ లేదా మొదటి వచనం చదువుకుందాం. మొదటి వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఇశ్రాయేలీలలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడువగా. ప్రభువు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, మాకు ఆయుష్కాలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మరొక నూతన దినం అనుగ్రహించినందుకై స్తోత్రాలు తండ్రి. పాటల్లో తోడై ఉన్నారు, పాడిన వారిని దీవించి బలపరచండి. వాక్యం చదువుకున్నాం, దీవించండి, ఆశీర్వదించండి. దినదాసుని మరుగుపరిచి మీరే మాకుతో మాట్లాడండి, మా జీవితాలు సరిచేసి సరిదిద్దండి, నిరాకడ కోసమే సిద్ధపాటు చేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. శ్రద్ధగా ఈ మాటలు మనమందరం కూడా ఆలకించాలి. ఎజ్రా ఏడ్చుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసినాడు. ఎజ్రా ఏడ్చుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసినాడు. ఎందుకు ఏడ్చినాడు ఎజ్రా? ఎందుకు ప్రార్థన చేశాడు? ఎందుకు పాపాన్ని ఒప్పుకున్నాడు? ఈ దినమందు ఖచ్చితంగా ఈ మాటలు మీరు విని తీరాల్సిందే. 3వ వచనం. 3వ వచనంలో కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించుమని మన దేవునితో నిబంధన చేసుకొంటిమి అని ఉంది. ఈ మాట మీరు బాగా వినండి. ఈ 3వ వచనములో రాయబడిన మాట, మొదటి వచనం రాయబడిన మాట ఏమిటి? ఎజ్రా ఏడ్చుచు పాపమును ఒప్పుకొనొచ్చు ప్రార్థన చేసిన సంగతి ఏమిటంటే, ఈ వచనంలో మాట చూడండి. వాళ్ళు అన్నారు, ఈ భార్యలను వారికి పుట్టిన పిల్లలను వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునేదము. వారందరికీ విడాకులు ఇవ్వాల్సిందిగా ఎజ్రా కోరడములో అనేక కారణాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఎందుకు విడాకులు ఇవ్వాలి? భార్యలకు పిల్లలు, భార్యలకు భర్తలు. సక్రమంగా జరిగినటువంటి వివాహము అయితే, లేదా
తల్లిదండ్రులు చూసినటువంటి వివాహమైనా, మరి దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క వివాహం, అన్యజనుల వివాహం అంటే దేవుడు చెప్పని వారితో సంబంధము కలుపుకుంటే కనుక ఇలాగనే ఉంటుంది. మనము పాత నిబంధన ధ్యానం చేస్తున్నాం కాబట్టి కొంత అవగాహన తెచ్చుకోవాల్సింది. ఈ విషయం చూడండి. విడాకులు అనేటువంటి మాట ఇందులో మనం చూస్తాం. ఒకటవదిగా అన్య స్త్రీలను వివాహము చేసుకోవడం. అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం అంటే దేవుణ్ణి ఎరగని వారిని వివాహం చేసుకోవడం. దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల అపనమ్మకత్వాన్ని లేదా అపనమ్మకత్వానికి గుర్తు. అపనమ్మకత్వానికి గుర్తు అన్నమాట. యెజ్రా గ్రంథం 10వ అధ్యాయము వచనం 10 చూడండి. యెజ్రా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు యాజకుడైన యెజ్రా లేచి వారితో ఇట్లా అన్నాడు, మీరు ఆజ్ఞను మీరి ఎవరినంట? అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి అన్నాడు. ఇశ్రాయేలీయుల అపరాధములను ఎక్కువ చేసినారంట. ఎవరిని పెళ్లి చేసుకున్నారంట? వీళ్ళు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. మీరు ఆజ్ఞ మీరినారు, అవునా? మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇశ్రాయేలుల అపరాధములు ఎక్కువ చేశారు. అన్య స్త్రీలు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు, వీరు విగ్రహారాధికులు అని అర్థమవుతుంది. వీరు విగ్రహారాధికులు. వీరికి క్రమం తెలియదు, పద్ధతి తెలియదు, అవగాహన లేదు. ఇలాంటి వారిని మీరు పెళ్లి చేసుకొని ఇశ్రాయేలుల అపరాధమును ఎక్కువ చేస్తున్నారు, మీరు ఎక్కువ చేశారు అని అన్నాడు. వచనం 2వ వచనంలో, ఎలాము కుమారులలో ఒకడగు యెహీయేలు కుమారుడైన షెకన్య యెజ్రాతో ఇట్లా అన్నాడు, మేము దేశమందుండు అన్య జనులలో స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి అనే మాట రాయబడింది. ఏమంట? మా దేవుని దృష్టికి మేము పాపం చేసినాం. దేని వల్ల పాపం చేశారు? మేము దేశమందుండు అన్య జనులలో నుండి మేము పెళ్లి చేసుకున్నాం కాబట్టి మేము పాపం చేసినాం. అది కూడా దేవుని దృష్టికి విరుద్ధంగా, దేవుని దృష్టికి విరుద్ధంగానే దేవుని వాక్యము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. 9వ అధ్యాయం 2వ వచనం, 9వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఇలా రాయబడింది, వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ప్రముఖులై ఉండిరని చెప్పిరి. అధికారులే ప్రముఖులైనారనమాట. అవునా? పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఏమైతుంది లేరా, చేసుకో, ఏమైతుంది లే, ఇవ్వండి, మీరు ఇవ్వండి, వాళ్ళని చేసుకోండి. అవునా? యాకోబు కుమార్తె అయిన దీనా, లేయా యాకోబును కన్నటువంటి దీనా గురించి మనం ఎరుగుతాము. ఆ రాజు అన్నాడు, మా కుమార్తెలు మీకు ఇస్తాం, మీ కుమార్తెలు మేము చేసుకుంటాం, మా దేశంలో మీరు వ్యాపారం చేయొచ్చు, లాభం సంపాదించుకోవచ్చు. సంబంధం కలుపుకోవడానికి పెద్దలు అధికారులు వీళ్ళు ప్రముఖులైనారంట. వీళ్ళు కూడా దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, దేవుని చట్టం విడిచిపెట్టి, దేవుని న్యాయవిధిని విడిచిపెట్టి
ఇంక పెద్దలే ఈ మాట చెప్తే ఇంక పిల్లలు ఊరుకుంటారా? తెలిసిన వాళ్ళే ఈ మాట చెప్తే తెలియని వాళ్ళు ఎట్టుంటారు? అవునా? పెద్దలు పిల్లలకు మాదిరిగా ఉండాలి. దేవుని నమ్మిన వాళ్ళు నమ్మని వారికి మాదిరికరము చూపించేవారుగా ఉండాలి. మీరే ఇలా చేస్తే ఇంక వారి పరిస్థితి ఏంటి? ఇంక వారి పిల్లల పరిస్థితి ఏమిటి? ఇక వారి పిల్లల పరిస్థితి ఏమిటి? అందుకే జాగ్రత్త, జాగ్రత్త అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, దేవునికి ప్రత్యేకింపబడిన పరిశుద్ధ జనముగా ఇశ్రాయేలు కొనసాగాలంటే అన్య స్త్రీలను లేదా అన్య స్త్రీలకు విడాకులు ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ మాట అర్థం చేసుకోండి. దేవునికి ప్రత్యేకించబడిన పరిశుద్ధ జనాంగముగా ఇశ్రాయేలు కొనసాగాలంటే, దేవునికి ఇష్టంగా బతకాలంటే, ఆయన ఇష్టపడాలంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే అన్య స్త్రీలకు విడాకులు ఖచ్చితంగా ఇవ్వాల్సింది. వారికి పిల్లలు పుట్టినా వారికి ఇవ్వాలి, వారిని పంపించాల్సింది వారితో పాటు. ఇది వాక్యం చెబుతున్న మాట. ఇది వాక్యం చెబుతున్న మాట. పరిశుద్ధంగా లేదా పరిశుద్ధత కలిగి ఉండాలంటే, పరిశుద్ధ జనాంగంగా ఉండాలని వాక్యం రాయబడింది కదా. ఒక మాట మీకోసం గుర్తు చేస్తాను నేను. నిర్గమాకాండం 19:6 ఇలా రాయబడింది. నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుమన్న మాట ఉంది కదా. మీరు అన్నాడు కదా, నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనం. మనము దేవుని లేదా ఇశ్రాయేలు ప్రజలు దేవుని పరిశుద్ధమైన జనం. ఆయన వెంబడించాలి వాళ్ళంతే. ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధంగానే ఉండండి, అలా బతకండి అని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తుంది కదా. పరిశుద్ధమైన జనము అపవిత్రమైన జనముతో కలిసిపోవచ్చునా? వారితో పాల్పంపులు పొందవచ్చునా? వారికి పరిశుద్ధ జనమైనటువంటి ఇశ్రాయేలు పిల్లలను వాళ్ళకి ఇవ్వచ్చునా? వాళ్ళని చేసుకోవచ్చునా మనము అంటే అది కుదరదు అని దేవుని వాక్యమే జ్ఞాపకం చేస్తుంది. వారు దేవునికి చెందిన వారు. ఇశ్రాయేలు దేవునికి చెందిన వాళ్ళు, అది మనం గుర్తుంచుకోవాలి. అన్య స్త్రీలు సాతానుకు చెందిన వాళ్ళు. సాతానుకు దేవునికి ఏమి సంబంధం ఉంది? దేవుని ఆలయమునకును అవున విగ్రహాలకి ఇట్లా పొత్తు కుదురుతూ ఉంది. చీకటికి వెళ్తూ పొత్తు కుదురుతుందా? కుదరదు కదా. కాబట్టి వీరు ఎలా ఉండాలంటే, వీరు దేవునికి చెందిన వారు. అవునా? వారి అపవిత్రత మార్గాల నుండి వారు వేరు కావాల్సింది. ఖచ్చితంగా వేరే జీవించండి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒక మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 3-4 వచనాల్లో, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 3-4 వచనాలు. నువ్వు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుణ్ణి వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింప చేయును అనే మాట ఉంది. వినండి. నీవు వారితో వియ్యమందకూడదు అని ఉంది. సహవాసం చేయకూడదు, వారితో కలిసిపోకూడదు. ఏమన్నా పిలిచిరి లేదు, ఆమన్నా పిలిచిరి లేదు. ఇది కుదరదు బొత్తిగా. వాళ్ళు పిలిచిన మనం పోకూడదు, వారితో సంబంధం మనం కలుపుకోకూడదు అని వాక్యం చెబుతుంది. అది నేను కాదు. నువ్వు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నీయకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. ఇది కుదరదు అని వాక్యం చెబుతుంది. 4వ వచనంలో, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుణ్ణి వారు
మళ్ళిస్తారు. ఇది వాస్తవం. ఇది వాస్తవం. నేను ఇట్టనుకోయింటి ఇట్టయ్యా అంటే ఎటవుతుంది అది? అవునా? నువ్వు ఇవ్వకూడదు, అంతే. నువ్వు చేసుకోకూడదు. ఎందుకంటే వారు ఇతర దేవతల వైపు తిప్పుతారు. నేను మార్చుతానులే, నేను మార్చుకుంటానులే అని కొంతమంది వాదన. అవునా? ఎటవుతుంది? నువ్వు మార్చుకోలేవు కానీ నువ్వే మాడిపోతావు, అంతేమీ లేదు. నువ్వు మార్చుకోలేవు కానీ నువ్వే మాడిపోతావు, నువ్వే వారితో కలిసిపోతావు. ఇంకేముంది వాక్యంలో అంటే, అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకుంటుంది, ఆయన నిన్ను త్వరగా నశింపజేస్తాడు. నిన్ను నశింపజేస్తాడు అని లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయమై మోసే ప్రకటించాడు. ఈ విషయమై మోసే ప్రకటించినాడు. ఎలా ప్రకటించాడు చూద్దాం రండి. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం చూడండి. 10వ అధ్యాయము 11వ వచనం చూడాలి. ఎజ్రా గ్రంథమే. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం చదువుతారా? 10:11లో, కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి దేశపు జనులను అన్యస్తులను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకించుకొని ఉండుడి అనే మాట రాయబడించాలి. ఈ మాట చూడండి. ఇక రాయబడిన మాట మనం ఆలోచన చేసినప్పుడు, ఇప్పుడు మీరు అన్నాడు. ఇప్పుడు మీరు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకోండి అన్నాడు. ఏం చేయాలంట? పాపాలు ఒప్పుకోండి. ముందు పాపాలు ఒప్పుకోండి. తర్వాత ఆయన చిత్తానుసారంగా నడుచుకోండి, సిద్ధపడండి. ముందు మీ పాపాలు ఒప్పుకోండి, రెండవదిగా ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుచు సిద్ధపడండి అనే మాట ఉంది. మూడవదిగా దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకొని ఉండండి. ఇప్పుడైనా ఉండండి అని ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒకటి పాపాన్ని ఒప్పుకొనుట, రెండవది ప్రభు చిత్తానుసారం నడుచుకోవడానికి సిద్ధపడుట, మూడవది వారిని విసర్జించుట, వారిని పంపించుట అనేది లేఖనం మనకు గుర్తు చేస్తూ. అందుకోసమే ఇశ్రాయేలుల సమాజం యొక్క చర్యలు క్రొత్త నిబంధన క్రింద ఉన్న వారికి ప్రమాణంగా తీసుకోకూడదు. క్రొత్త నిబంధన విశ్వాసుల్లో వివాహము విడాకులు విషయంలో లేఖనాలు ఈ విధంగా మనకు బోధిస్తున్నాయి. ఏమిటి? ఎలా బోధిస్తున్నాయి అంటే ఇలాగుంది. ఒక విశ్వాసి ఒక అవిశ్వాసి వివాహము చేసుకొనకూడదు అని కొత్త నిబంధన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ మాట మనం చూడాలి ఖచ్చితంగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇది కొత్త నిబంధన యొక్క ఆచారం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 39వ వచనం. 7వ అధ్యాయము 39వ వచనం. భార్య తన భర్త బ్రతికున్నంత కాలము బద్ధురాలై ఉండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకున్నటకు స్వతంత్రాలై ఉండును, కానీ ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకునవలెను అని ఉంది. ఇది కొత్త నిబంధన. ఏమిటి కొత్త నిబంధనలో అంటే, భార్య తన భర్త బతికున్నంత కాలము బద్ధురాలై ఉండును అన్నమాట. భార్య తన భర్త బతుకున్నంత కాలము భర్తకు బద్ధురాలై ఉండాల. భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వానిని పెళ్లి చేసుకున్నటకు స్వతంత్రురాలై ఉండును గాని అన్నాడు. మళ్ళా ఉండును గాని ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకునవలెను అని ఉంది. ఒకవేళ భర్త లేదా ఇద్దరు భార్య భర్తలకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోతే, ఇట్లా అనుకుందాం మనం,
ఒకవేళ సంతానం కలిగిందనుకో, సంతానం కలిగిన తర్వాత ఏ భార్యైనా మరొక పురుషుణ్ణి వివాహం చేసుకోవడానికి ఏమాత్రము వీలు లేదు. నువ్వు గనుక వేరే వారిని వివాహం చేసుకుంటే ఈ పిల్లల సంగతి ఎట్లా? అవునా? కాబట్టి అది కూడా మనము ఆలోచించేవారుగా ఉండాలి. ఒకవేళ సంతానము కలగకపోతే, సంతానం లేకపోతే కనుక అది కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడిని చేసుకోవాలి. అన్ని జనుని కాదు, దేవుని ఎరగని వాడిని కాదు. అది కూడా వాక్యమే చెబుతుంది మనకు. అవునా? ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలా. అన్యాచారంగా, అవునా, బ్యాండు మేళం పెట్టి ఊరేగించి తర్వాత పసుపు పూసి దాన్ని ఏమంటారు, ఇంకా చేసేటి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఉండకూడదు. దేవుని పిల్లలకు ఇవన్నీ కూడా ఉండకూడదు. అలా దేవుని వాక్యం చెప్పటం లేదు. అసలు దేవుడు తను ఒప్పుకోడు బొత్తిగా. ప్రభు చిత్తానుసారంగా ప్రభువులో ప్రభు పిల్లలు ఏ విధంగా పెళ్లి చేసుకోవాలో, వివాహం చేసుకోవాలో అట్లనే చేసుకోవాలి. అది దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉంది. రెండవ మాట చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 6వ అధ్యాయము 14వ వచనం కూడా చూడండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అని రాయబడింది. కాబట్టి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏం పొత్తు? అవునా, కుదురుతుందా? వెలుగు చీకటి ఒకసారి ఉంటాయా? వెలుగు చీకటి కలిసి జీవిస్తాయా? చెప్పండి, జీవిస్తాయా? ఉంటాయా? అసలు ఉండవు. వెలుగు వస్తే చీకటి ఏమవుతుంది? పారిపోతుంది. వెలుగునకు చీకటికి ఏమైనా సంబంధం లేదు. అదేవిధంగా అవిశ్వాసుతో విశ్వాసికి ఎటువంటి సంబంధము లేదు. అది కుదరదు అని వాక్యం చెబుతూ ఉంది. ఇదొకటి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పున్నదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసైన భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. పౌలు అంటున్నాడు, ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా అన్నాడు. ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం ఇష్టపడిన ఎడల ఆమెను పరిత్యజింపకూడదు. ఏ స్త్రీకైనా అవిశ్వాసైన భర్త ఉండి ఆమెతో కాపురం ఇష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడాలి. అవిశ్వాసురాలు అయినటువంటి భార్యను బట్టి భర్తను బట్టి భార్య పరిశుద్ధపరచబడాలి. అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకవేళ మనము దేవుని ఎరగని వాడిని పెళ్లి చేసుకున్నాం, మనం దేవుని ఎరిగినాము, అయితే మన పరిశుద్ధతను బట్టి, మన విధేయతను బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి నమ్మని వాడు ఏం చేయాలా? నమ్మాలా. నమ్మని భార్య నమ్మాలి, నమ్మని భర్త నమ్మాలి. అది నీ విశ్వాసాన్ని బట్టి.
అది కూడా సంసారం చేయడానికి ఇష్టపడితేనే తప్ప అని దేవుని వాక్యమే మనకు బాగా గుర్తు చేస్తుంది. మీరు బాగా చదువుకున్న తర్వాత ఈ సంగతులన్నీ కూడా. అయితే ఒక మాటని గుర్తు చేస్తాను మీకోసమై. మూడవదిగా, వ్యభిచారము విడిచిపెట్టి వెళ్ళి పోవడం వంటిది. అంటే ఇది కేవలం వ్యభిచారం వల్ల విడిచిపెట్టాలి, విడాకులు ఇవ్వాలనే సంగతి బైబిల్ చెబుతుంది. దాన్ని మీకు ఇలా గుర్తు చేస్తాను. ప్రభు చెప్పిన మాట అది జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఇలా ఉంది. 9వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము చదువుతారా? 9వ వచనం చూడండి. 9వ వచనంలో ఇలాగన్నాడు, మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనేను. వినండి, వివాహము దేవుడు ఏర్పాటు చేశాడు. అది వాస్తవం. అది 100% వాస్తవం. అది మనం గుర్తుంచుకోవాలి. ఆ మాట చూద్దాం. చూడండి, 5వ వచనం చూస్తారా ఒకసారి? 5-6 వచనాలు చదువుకుందాం. 5-6 వచనాల్లో, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురనియు చెప్పినని మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఏమాత్రం కూడా వేరుపరచకూడదని చెప్పినాడు. దేవుడు జతపరిచిన వారిని ఏ మనిషి కూడా వేరుపరచకూడదు. ఎందుకంటే వారిద్దరు కాదు, ఏక శరీరం. ఏక శరీరం. అందుకోసమే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను అత్తుకొనును, వారిద్దరును ఏక శరీరంగా ఉందురని చెప్పినట్టు. అంటే ఈ మాట మీరు విన్నారు కదా అనే మాట రాశాడు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందో ఆ సంగతిని గుర్తు చేశాడు దేవుడు. అంటూ 6వ వచనంలో, కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడి వేరుపరచకూడదని ప్రభు చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది. ఇది వాస్తవమే. మరి ఎందుకు విడాకులు ఇవ్వాలి? అవునా? ఎందుకు ఇవ్వకూడదు? ఆనాడు వాళ్ళు దేవుని ఎరగని వారిని, విగ్రహాలను పూజించే వారిని చేసుకోవడం వల్ల ఎజ్రా వారి ద్వారా విడాకులు ఇప్పించినాడు. వారు మనతో ఉండకూడదు, వారికి మనకి ఎటువంటి సంబంధము లేదు, వారిని విడిచిపెట్టేసేయండి, వారిని వదిలేసేయండి, వారితో పాటు వారి పిల్లలను వదిలేసేయండి. విడాకులు ఎందుకు ఇవ్వాలా కొత్త నిబంధన కాలంలో అంటే, భర్త ఉండగా మరొక పురుషునితో వ్యభిచారం చేస్తే విడాకులు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, అలాంటి వాళ్ళని వదిలించుకోవాల్సిందే అని తేటగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అదేమిటి? పౌలు చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఇలాగుంది. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము ఒక మాట చూడండి, 11వ వచనం. 7వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, 11వ వచనంలో, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకున్న కుండవలెను, తన భర్తతో సమాధాన పడవలెను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. పై వచనం చూడండి ఒకసారి, 10వ వచనం కూడా చదువుదాం. మరియు పెళ్ళైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు అనే మాట ఉంది. భార్య భర్తను ఎడబాయకూడదు అని ఏ మాట ఉంది. ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకోకుండా ఉండాలంతే. ఎడబాసినటువంటి కనుక వివాహము చేసుకోకూడదు. దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో మనం చూసాం కదా, ఇక్కడ విడాకుల గురించి రాయబడింది. ఆ సంగతి మనం చదువుకుంటూ వస్తే అక్కడ మనకు కనిపిస్తుంది. సరే,
ఈ భార్య భర్తల గురించి ఒక శ్రేష్టమైన మాట ఏమిటంటే ఆది కాండంలో చెప్తుంది కదా. ఆది కాండము 2వ అధ్యాయము 24వ వచనం కూడా చూడాలి ఒకసారి. ఆది కాండం 2వ అధ్యాయం 24వ వచనంలో ఇలాగుంది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అనే మాట ఉంది. మరి విడాకుల సంగతి ఏమిటంటే ఒకటే, ప్రభు చెప్పిన మాట అదే కదా, వ్యభిచారము నిమిత్తము తప్ప అన్నమాట. ఇద్దరు కలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ భార్యాభర్తలు దూరంగా ఉన్నప్పటికీ ఇద్దరు కలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. విడాకుల దాకా పోవద్దు, విడాకులు తీసుకోకూడదు అనేది కూడా దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ సంగతి గుర్తుంచుకోవాలి, ఈ సంగతి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఏమిటి అంటే, ఇక నువ్వు కొత్త నిబంధన కాలంలో ఉన్నావు కాబట్టి నీవు ఖచ్చితంగా నీ ప్రవర్తనను ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. నువ్వు పురుషునివైనా స్త్రీనివైనా మీరిద్దరు కూడా నువ్వు ఇష్టపడి వివాహం చేసుకున్నావు కాబట్టి ఇక అనుభవించాల్సింది తప్పదు. ఇంకా నీకు తెలుసు కదా, అవిశ్వాసితో విశ్వాసికి సంబంధము కుదరదని తెలుసు కదా. తెలుసు నువ్వు చేసుకున్నావంటే నువ్వు అనుభవించాల్సిందే. ఎంతవరకు? మరణము వరకు, అంతే. మరణము నన్ను ఎడబాసేంత వరకు నేను నిన్ను విడువను అని మనం ప్రమాణం చేస్తాం కదా. మరణం మన ఇద్దరిని వేరు చేసేంత వరకు నేను నీతోనే ఉంటాను, నీతో కలిసి ఉంటాను అని మనం ప్రమాణం చేశాం కాబట్టి ఇక కలిసి ఉండక తప్పదు అనేది గుర్తు చేసుకొని ప్రభువు నిమిత్తమై ప్రభు పిల్లలుగా మనము జాగ్రత్త పడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నా. మీరు అందించిన ఈ శ్రేష్టమైన సందేశం కోసం ప్రార్థన. భార్య భర్తలు ఏ విధంగా ఉండాలనో, మరి విడాకుల సంగతికి వస్తే ఎజ్రా గ్రంథంలో మీరు చెప్పినట్టుగా వారికి విడాకులు ఇవ్వండి, వదిలేసుకోండి అని చెప్పిన మాటను మేము గుర్తు చేసుకుంటూ వచ్చినాం. ప్రభువా, ఈ విషయాలు ఇక్కడ కూర్చున్న వారిలో ఒకవేళ ఎవరికైనా అవసరమేమో వారికి సరిదిద్దుకొని సరిచేసుకొని నీ కోసం జీవించుటకు, భార్య భర్తను విడిచిపెట్టకుండా, భర్త భార్యను విడిచిపెట్టకుండా, ఒకరి మనస్తత్వాలు ఒకరు అర్థం చేసుకుంటూ మీకోసం జీవించుటకు కృప దయచేసి కరుణించి కనికరించి దయపాలించుమని సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.